హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు థాట్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా ఒక కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. క్యాష్కరోలో నుంచి క్యాష్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి అక్క అని చాలామంది అడిగారు. సో నేను చెప్తూ ఉన్న రీజన్ ఏంటంటే నా దాంట్లో క్యాష్ బ్యాక్ లేదండి, అమౌంట్ లేదండి అని చెప్తున్నా. సో ఇప్పుడైతే వచ్చిందనమాట అమౌంట్. ఎట్లా వచ్చింది ఏంటి అన్నీ అయితే నేను క్లారిటీగా చెప్తాను. ఈ లింక్ డిస్క్రిప్షన్ అయితే ఈ లింక్ అయితే మీకు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి, మీకు ఆఫర్ వస్తుందన్నమాట. నా లింక్ ద్వారా వెళ్తే క్యాష్కరో వల్ల ఆఫర్ ఇస్తారు. సో లింక్ ద్వారా వెళ్ళి మీరు ఫ్లిప్కార్ట్ కానీ మొబైల్స్ కానీ ఏవైనా కొనుక్కుంటే ఇక్కడ చూడండి 42,000 పెట్టి ఫోన్ కొంటే మీకు 500 క్యాష్ బ్యాక్ అట్లా వస్తూ ఉంటాయి అనమాట. ఏది కొన్నా వస్తూనే ఉంటాయి. మీకు చిన్న చిన్న వస్తువులు కొన్నా కానీ క్యాష్ బ్యాక్ అనేది వస్తూనే ఉంటుంది. 2,000 షాపింగ్ చేస్తే మీకు 200 దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇవన్నీ యూస్ చేసుకుంటారని నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ప్రాసెస్, ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నా ఎర్నింగ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ టోటల్ క్యాష్ బ్యాక్ అని చూపిస్తుంది, ఇక్కడ టోటల్ రివార్డ్స్ అని చూపిస్తుంది. సో నాకు రివార్డ్స్ ఏం లేవు కాబట్టి క్యాష్ బ్యాకే చూపిస్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత పేమెంట్ అని ఉంది కదా, పేమెంట్స్. సో పేమెంట్స్ మీద క్లిక్ ఇవ్వాలన్నమాట. పేమెంట్స్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాకు చూడండి క్యాష్ బ్యాక్ అవైలబుల్ ఫర్ పేమెంట్ అంటే నేను ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అయితే వచ్చిందనమాట. ఇక్కడ కూడా ఇంకో ఆప్షన్ వస్తుంది, రివార్డ్స్లో ఉన్నా కానీ అమౌంట్ ఆప్షన్ వస్తుందనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్ అని నొక్కిన తర్వాత మనకి దాని తర్వాత ఏమొస్తుంది అనేది నేను చెప్తాను చూడండి. అంటే ఈ 2 ఆప్షన్స్ అయితే అడుగుతుందనమాట. ట్రాన్స్ఫర్ అని కొట్టంగానే నాకు 470 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ ఉంది. నేను ఇది పేమెంట్ చేసేసుకోవచ్చు అనమాట. ట్రాన్స్ఫర్ కొడతాను. ట్రాన్స్ఫర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ అడుగుతుంది. బ్యాంక్ ట్రాన్స్ఫరా లేదా యూపీఐ ట్రాన్స్ఫరా లేదా అమెజాన్ ప్లే బ్యాలెన్స్ అని ఉంటుంది కదా. సో అది లేదంటే ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డు, ఏదైనా గిఫ్ట్ కార్డుకైనా ట్రాన్స్ఫర్ చేసుకుంటే గిఫ్ట్ వస్తుందన్నమాట. అవన్నీ అవసరం లేదండి, బ్యాంక్ ట్రాన్స్ఫరే పెట్టుకోండి. నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద అయితే క్లిక్ ఇస్తాను అనమాట. తర్వాత నన్ను ఆప్షన్స్ అడుగుతుంది చూడండి. రెండిట్లో పేమెంట్ ఉండుంటే 2 ఆప్షన్స్ అడుగున్నాను అనమాట. అంటే రివార్డ్స్ ఇది 2 ఉండుంటే ఖచ్చితంగా 2 ఆప్షన్స్ అనేది అడుగుతుంది. సో దేంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేయాల్సింది వస్తుంది అనమాట. సో నాకు దాంట్లో లేవు కాబట్టి నన్ను అడగలేదు. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తాం. ఇది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా ఇక్కడ క్లిక్ ఇచ్చాను. ఇక్కడ అకౌంట్స్ నెంబర్ అడుగుతుంది అనమాట. సో అకౌంట్ నేము, బ్యాంక్ నేము అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎస్ఎఫ్ఐ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది కదా, ఐఎమ్ అగ్రీ అని చెప్పి టిక్ మార్క్ పెట్టి గెట్ పెయిడ్ అని కొట్టాలి. నేను ఇవన్నీ ఫిల్ చేసి మీకు వీడియో గెట్ పెయిడ్ అని కొట్టిన తర్వాత మీకు చూపిస్తానండి, లేదంటే మొత్తం చూపిస్తాను నేను కొట్టిన తర్వాత. ఇక్కడ నేను డీటెయిల్స్ ఫిల్ చేయడం అనేది జరిగిందనమాట. సో చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఐఎమ్ అగ్రీ అని చెప్పాలి. అగ్రీ గెట్టి గెట్ పెయిడ్ అని కొట్టాలన్నమాట. గెట్ పెయిడ్ అని కొట్టంగానే మనకు ఓటీపీ లాగా ఏదైనా ఇస్తారు. సో గెట్ పెయిడ్ కొడదాము. చూడండి ఇలా ఓటీపీ అడుగుతారు. ఇలా ఓటీపీ అడగగానే ఓటీపీ ఎంటర్ చేసేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అని సెర్చ్ చేయాలి. వెరిఫై ఓటీపీ కొట్టిన తర్వాత వెరిఫై అవుతుంది. సో పేమెంట్ అదే అని మనకి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని ఒకటి అయితే వస్తుందండి. ఇక్కడ 5 minutes to 72 hours అంటే 2 days పడుతుంది. సో 5 minutes అంటే 5 minutesలో రాదు, నాకు తెలిసినంత వరకు 2 days అనేది పడుతుంది. సాటర్డే సండే ఏమో తెలియదండి, వర్కింగ్ డేస్ అయితే 2 days పడుతుంది. సో ఇక్కడ ఇంకా ఓకే అయిపోయింది అనమాట. సో ఇది వీడియో మీరు అడుగుతున్నారు ఇన్ని రోజుల నుంచి. సో ఈ రోజుకి వచ్చిందనమాట. ఇంకొక ఆప్షన్ అనేది ఉంది కదా, అది కూడా నాకు వస్తే రివార్డ్స్ అనేది వస్తే ఖచ్చితంగా అది కూడా వీడియో చేస్తానండి. ఈ వీడియో రిక్వెస్ట్ చేశారు మీరు కాబట్టి నేను చేశాను. ఇది బ్యాంక్ అకౌంట్లో వచ్చిన తర్వాత అప్లోడ్ చేసే పని అయితే అప్పటికి చెప్తాను, లేదంటే లేదు. ఇప్పటికైతే ఇంతవరకు అయితే చూడండి. వీడియో మొత్తం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.